మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. సంక్రాంతి పండుగ రాకముందే ఒక పండుగ లాంటి వార్తను ఏపీ ప్రభుత్వం ఏపీలో ఉన్న మహిళలకు గిఫ్ట్గా అనౌన్స్మెంట్ ఇవ్వబోతుంది. అదే ఉగాది నుంచి ఫ్రీ బస్ ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయబోతున్నారు. సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ముందుగా భావించినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయన విషయ సేకరణ అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి సంక్రాంతి నాడే ప్రకటన చేయాలనుకున్నప్పటికి కూడా కొన్ని విషయాలను అక్కడ మంత్రివర్గ ఉపసంఘం అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఇప్పటికిప్పుడు మనం ఈ పథకాన్ని అమలు చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు మనం ఈ పథకాన్ని అమలు చేస్తే ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం 69-70% ఉన్నటువంటి ఆక్యుపెన్సీ ఒక్కసారిగా 93% వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో మన వద్ద బస్సులు లేవు అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఉగాది వరకు సమయం ఉంది కాబట్టి 2-3 నెలలు సమయం ఉంటుంది. కాబట్టి అప్పటిలోగా మనం కొన్ని బస్సులను సమకూర్చుకోగలిగితే ఈ పథకాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనను వారు సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కూడా మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇలా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అధ్యయనం చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం అధికారుల ముందు, అదేవిధంగా ముఖ్యమంత్రి ముందు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 1600 బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి మరొక 2000 బస్సులను సమకూర్చుకోవాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఒకవేళ ఉగాది నుంచి అమలు చేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అనేటువంటి ప్రశ్న అందరిలో కూడా ఉత్పన్నమవుతుంది. దానికి సమాధానంగా ఇప్పుడు చూస్తే ఉమ్మడి జిల్లాలు ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నప్పటికీ పాత అంటే గతంలో జిల్లాలు విస్తరణ జరగనప్పుడు దానికి ముందున్నటువంటి 13 జిల్లాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి జిల్లాలుగా మనం చూసుకున్నట్లయితే మనం రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, అదేవిధంగా అనంతపురం, కడప, కర్నూలు, అదేవిధంగా కోస్తా జిల్లాల్లో వచ్చేసి నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇలా 13 జిల్లాలకు సంబంధించి ఆ 13 ఉమ్మడి జిల్లాలు గతంలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా పరిధి వరకు ఉన్నటువంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించబోతుంది. సో మహిళలందరూ కూడా ఏపీలో సిటిజన్షిప్ కలిగి ఉండి, ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండి, ఏపీలో ఆధార్ కార్డును కలిగి ఉన్నటువంటి వారు, ఏపీలో పాన్ కార్డును కలిగి ఉన్నటువంటి వారు, ఇలా ఏపీలో పుట్టినటువంటి వారు, ఏపీలో అక్కడ సిటిజన్షిప్ని, పౌరసత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఈ పథకానికి అర్హులుగా మనం చెప్పవచ్చు. సో ఉగాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతుంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించినటువంటి, దీపావళి నుంచి ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా ఉగాది నుంచి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. సో అదనంగా బస్సుల్ని సమకూర్చుకున్న తర్వాత ఆ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించాలి. సో ఒక నెలకు ఈ పథకానికి సంబంధించి దాదాపుగా 236 కోట్ల రూపాయల భారం అటు ఏపీఎస్ఆర్టీసీ మీద పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ మొత్తాన్ని కూడా చెల్లించే విధంగా కూడా ఆ భారాన్ని భరించే విధంగా కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలోను, అదేవిధంగా ఢిల్లీతో పాటుగా పొరుగున ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కూడా ఈ ఉపసంఘం మంత్రులు వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా మహిళా మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి అనితతో కలిసి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అదేవిధంగా ఇతర అధికార బృందం ఏపీఎస్ఆర్టీసీ ఎండీతో కలిసి వీరు దీని మీద అధ్యయనం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా స్పష్టంగా వచ్చే ఉగాది నాటికి తెలుగు సంవత్సరం ఆరంభం నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం సిద్ధమైందనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ఒక అధ్యయనాన్ని పూర్తి చేసిన తర్వాత వారు ఇచ్చేటువంటి సమగ్ర నివేదిక ద్వారా సో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అంతా కూడా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏపీ 0 టికెట్ అంటే మీరు బస్సు ఎక్కితే టికెట్ కొడతారు. ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో ఎలాంటి ప్రాసెస్ ఉందో అలాంటి ప్రాసెస్ని అక్కడ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి. మహిళలు ఎవరైతే బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన వారికి టికెట్ కొడతారు. కానీ ఆ టికెట్ 0 టికెట్, దాని మీద
₹0 అనేటువంటి ఒక టికెట్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తద్వారా ఎంతమంది ఎక్కుతున్నారు, సో ఎంతమంది మహిళలకు ఉచిత రవాణా కల్పిస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అనేది కూడా ఒక లెక్క వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏపీఎస్ఆర్టీసీ మీద ఎంత భారం పడుతుందో ఆ భారాన్నంతా కూడా ప్రభుత్వం భర్తీ చేసే విధంగా, భరించే విధంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి జీరో టికెటింగ్ విధానాన్ని ఏపీలో కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పబోతుంది మహిళలకు, ఏపీలో ఉన్నటువంటి మహిళలకు. సో ఖచ్చితంగా ఈ పథకాన్ని ఉగాది నుంచి అమలు చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పటికే ఈ పథకం ఏపీకి పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో అమలులో ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీకు తెలిసినట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.